వెల్కమ్ బ్యాక్ టు సాయి డిఎస్ఆర్ మ్యాథ్స్. మనం ఏం చెప్పుకున్నాం మా లాస్ట్ వీడియోలో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. ఓకేనా, ఇక్కడ కూడా ఏమన్నాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి డస్ నాట్ లైస్ బిట్వీన్ 5 and 9 అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ రా. లెట్ మనం ఫస్ట్ ఏం తీసుకుంటామా, y ఈక్వల్ టు x² ప్లస్ ఇచ్చింది తీసుకోండి 34x మైనస్ 17 1 నెక్స్ట్ x² ప్లస్ 2x మైనస్ 7. ఇంక నెక్స్ట్ ఏం చేయాలి, డినామినేటర్లో ఉన్నది అని ఇంటూలోకి తీసుకెళ్ళిపోవాలి. y ఇంటూ x² ప్లస్ 2x మైనస్ 7 ఈక్వల్ టు x² ప్లస్ 34x మైనస్ 71. నెక్స్ట్ చూడండి, yతో ఇంటూ చేసేసేయండి, ఏమొస్తుంది మా yx² ప్లస్ 2xy మైనస్ 7y ఈక్వల్ టు నా ఈక్వల్ టు యువతలు తెచ్చేద్దాం ఒకేసారి. మైనస్ x² మైనస్ 34x ఇక్కడ ఏమొచ్చేసింది, ప్లస్ వచ్చింది కదా, ఈక్వల్ టు అవతలు తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి 71 ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకి ఏ ఫామ్లోకి రావాలి, ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లోకి రావాలి. ఓకేనా, అందుకని చెప్పి నేను x² కోఎఫిషియెంట్స్ని కామన్ తీస్తున్నా. x² ఇంకేముంది మా, ఇక్కడ y ఉంది, నెక్స్ట్ మైనస్ 1 ప్లస్ x కామన్ తీయండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడుంది x, ఇదే కదా, x కామన్ తీసేయండి. ఇంకేమొస్తుంది, 2y మిగిలింది మైనస్ ఇక్కడ 34 మిగిలింది. నెక్స్ట్ ఇదే కదా, ప్లస్ ఫామ్ రావాలి కాబట్టి 71 మైనస్ 7y ఈక్వల్ టు 0. ఇదే ఫామ్లో ఉందా, x² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్, ఏ ఫామ్లో ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 వే ఏ ఈక్వల్ టు ఏమైపోయింది y మైనస్ 1. నెక్స్ట్ b ఏమైపోయింది, b ఈక్వల్ టు రాసేటప్పుడు చూడండి, నేను 2ని కామన్ తీసేస్తున్నా. ఓకేనా, 2ని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ y మైనస్ 17 వస్తుంది. ఎందుకు, మనం ఇక్కడ b² వాల్యూ చేయాలి కదా, అప్పుడు పెద్ద వాల్యూ కాకుండా స్మాల్గా రావడం కోసం ఇలా చేశాను. నెక్స్ట్ c ఈక్వల్ టు ఏముంది, 71 మైనస్ 7y ఉంది. ఓకేనా, మన ఫామ్ సిన్స్ x ఏమన్నాడు, x ఈజ్ రియల్ అన్నాడు. x ఈజ్ రియల్ అంటే ఏముంది మా, డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా ఫార్ములా తెలుసు కదా మీకు, ఏం తెలుసు, b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b² అంటే ఇదే కదా, 2 ఇంటూ y మైనస్ 17 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే వాల్యూ ఎంత మా, y మైనస్ 1. c అంటే వాల్యూ ఎంత, 71 మైనస్ 7y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, 2 కూడా స్క్వేర్లో ఉంది కదా, అంటే ఏం రాసుకోవచ్చు, 4 ఇంటూ ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² అంటే y² ప్లస్ b² అంటే 17 హోల్ స్క్వేర్ ఎంత, 17 289 మైనస్ 2ab కదా, 2 ఇంటూ 17 34y మైనస్ 4 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేయండి, y ఇంటూ 71 అంటే 71y మైనస్ 7y² నెక్స్ట్
-71. నెక్స్ట్ -1 into -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇందులో 4 ఉంది, ఇందులో 4 ఉంది. కామన్ తీసేసి నేను అవతలకు పంపించేస్తున్నాను. ఓకేనా? అప్పుడు సింప్లికేషన్ చాలా ఈజీగా ఉండిద్ది. y² 289 -34y మైనస్తో మల్టిప్లై చేయండి. -71y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 71. నెక్స్ట్ -7y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా? 4ని నేను ఎక్కడ మిస్ చేశాను అనుకుంటారేమో. 4 ఇక్కడ తీసేసి అవతల y పంపించేసాను. ఇప్పుడు చూడండి, y² ఎన్ని ఉన్నాయేమో మనకి 8 ఉన్నాయి. 8y². నెక్స్ట్ చూడండి, వైలు ఎన్ని ఉన్నాయి మనకి 34y ఉంది. మైనస్ నెక్స్ట్ -7y ఉంది, 71y. నెక్స్ట్ ఇక్కడ 7y అంటే యాడ్ చేసి 78 కదా, ఈ రెండు యాడ్ చేయండి. 112y కదా, -112y. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఉన్నాయి. 289కి 71 యాడ్ చేయండి, అంటే 190 0 ప్లస్ 8 7 మొత్తం 360 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 8 కామన్ తీసేసేయండి. ఏమొస్తుంది? y² మైనస్ 8 14s కదా. నెక్స్ట్ 8 45s 8 అటు పంపించే. నెక్స్ట్ ఈ రెండు ఎలా వస్తుందా? 45y² రావాలి. మనం 14 ఉంది, 9 into 5గా రాసుకోవచ్చుగా. 9 5 45. ఓకేనా? y² -9y -5y ప్లస్ 45 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో చూడండి, వైని కామన్ తీసేస్తున్నాను. ఏమొస్తుంది? y -9. నెక్స్ట్ 5 కామన్ తీసేస్తున్నా. ఏమొస్తుంది? y -5 9 చేయాలి కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకేమొచ్చిందమ్మా? y -5 y -9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి ఎలా ఉంది ఇది? therefore x minus alpha x minus beta గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు మనం? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా ఫామ్లో రాయొచ్చు. ఓకేనా? ఏమవుతున్నాయి రూట్స్? y = 5 అండ్ y = 9. ఏం రాయొచ్చు? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంత ఉంది? ఇక్కడ 5 ఆర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా అంటే వాల్యూ ఎంత ఉంది? 9. ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే నేను నిన్న ఒక ఫామ్ చెప్పాను. ఏం చెప్పాను? ఓపెన్ ఇంటర్వెల్ 5 యూనియన్ 9 కామా ఇన్ఫినిటీ. ఇలా అయినా రాయొచ్చు. సారీ, ఇదంతా y కదా, y అనుకున్నారు కదా. ఓకేనా? ఇలా అయినా రాయొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా. does not lies between 5 and 9. therefore y does not lies between 5 and 9. ఓకేనా? మన ప్రాబ్లం చూడండి, చాలా ఈజీగా వచ్చింది కదా. y = ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను, డినామినేటర్లో ఉన్నాను, ఇటువైపు పంపించేసాను.
ఈక్వల్ టు ఉన్నదాన్ని ఇటువైపు పంపించేసి ఏ ఫామ్లో తీసుకొచ్చాను, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏ అంటే రాసుకున్నాను, బి అంటే రాసుకున్నాను, సి అంటే రాసుకున్నాను. సిన్స్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ అన్నారు, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఫార్ములా మీకు తెలుసు ఏంటిది, బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకేనా. నెక్స్ట్ చూడండి బి స్క్వేర్. నెక్స్ట్ నేను ఇక్కడ 4ని ఈక్వల్ టు అవతలకు పంపించేసాను. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సింప్లిఫికేషన్ ఈజీగా ఉండిద్దని. నెక్స్ట్ యాడ్ చేస్తే ఏముంది, 8y² ఉంది. నెక్స్ట్ ఇవన్నీ వైలు యాడ్ చేస్తే ఎంత ఉంది, 112 ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కాన్స్టెంట్ యాడ్ చేస్తే 360. వాటిలో 8 కామన్ చేసేసాను. నెక్స్ట్ ఎయిట్ని అటువైపు పంపించేసాను. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి, ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవడం. ఓకేనా. ఈ రెండిట్లో ఏదైనా రాయండి, మీ ఇష్టం, రెండు రాయాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడమ్మా మన నెక్స్ట్ ప్రాబ్లం 4th వన్. ఓకేనా. సేమ్ అదే క్వశ్చన్. ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మమ్మల్ని, పీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు చెప్పిన వాళ్ళ 4 సమ్స్ కదా ఇవి. ఆ 4లో ఫస్ట్ ఇంపార్టెన్స్ దీనికే ఇవ్వండి. ఓకేనా. ఫస్ట్ ఇది చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది తర్వాత చెప్తున్నాను. ఫస్ట్ చూడండి మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోండి. లెట్ ఎక్స్ మైనస్ పి వై ఈక్వల్ టు తీసుకున్నాము. వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పి బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనమాట. ఓకేనా. నెక్స్ట్ డినామినేటర్లో ఉండాలి, ఇటువైపుకి తీసుకొచ్చేసేయండి. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ పి. ఇప్పుడు వైతో ఇంటూ చేసేసేయండి మా. ఓకేనా. వైతో ఇంటూ చేసేసేయండి. ఏమొస్తుంది, వైఎక్స్ స్క్వేర్ 3xy ప్లస్ 2y ఈక్వల్ టు యువతలో దాన్ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ ప్లస్ పి ఈక్వల్ టు 0. మనకు ఫామ్లోకి రావాలి కదా, అంటే ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఒకటే ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ చూడండి, మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, మా ఎక్స్ని కామన్ తీద్దాము, 3y మిగిలిద్ది ప్లస్ 1. ఓకేనా. ప్లస్ 2y ప్లస్ p మిగిలింది ఈక్వల్ టు 0. మనకి ఇలా ఎలా ఉండాలి, మైనస్ లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 3y మైనస్ 1 ప్లస్ 2y ప్లస్ p ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. ఓకేనా. ఏ అంటే ఎంత, ఏ వాల్యూ ఎంత వై, బి ఎంత రా, నేను మైనస్ కామన్ తీసేస్తున్నాను. ఏమొస్తుంది, 3y ప్లస్ 1. నెక్స్ట్ సి వాల్యూ ఎంత, 2y ప్లస్ పి. మనం సిన్స్ ఎక్స్ ఏమన్నారు మా, ఇక్కడ కూడా రియల్ అన్నారు కదా, ఆల్ వాల్యూస్ రియల్ అన్నారు. సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. డెల్టా ఫార్ములా ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మైనస్ 3y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై వాల్యూ ఏముందమ్మా వై. నెక్స్ట్ సి వాల్యూ ఏముంది, 2y ప్లస్ పి ఉంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడు, మైనస్ ఉంది స్క్వేర్లో, ఏమైపోయింది, పాజిటివ్నే అయిపోయింది కదా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మా, 9y స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 3 అంటే 6y మైనస్ 4 ఇంటూ వైతో లోపలికి మల్టిప్లై చేసేయండి. ఏమొస్తుంది, 2y స్క్వేర్ ప్లస్ పి వై వచ్చేసింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.
నెక్స్ట్ చూడండి 9y² ప్లస్ 1 ప్లస్ 6y మైనస్తో లోపలికి మల్టిప్లై చేసేయండి -4తో ఏమొస్తుంది 4 2 జార్ 8y² మైనస్ 4py గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది చూడు 9y² 8y² తీసేసేయండి మా 9y² 8y² తీసేసేయండి. ఏం మిగిలింది ఇంకా y². నెక్స్ట్ చూడు ఇక్కడ 6y ఉంది, ఇక్కడ ఏముంది y ఉంది కామన్, ప్లస్ y కామన్ తీసేసేయండి ఏమొస్తుంది 6y మైనస్ 4p వచ్చేసింది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది మా ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఇది కూడా మనకి ఏ ఫామ్లో ఉంది చెప్పండి a² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. ఓకేనా. ఫస్ట్ చూడండి మనకి ఎక్స్ప్రెషన్ చేస్తే ఏమొచ్చిందిరా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది, అంటే పాజిటివ్ వచ్చింది, పాజిటివ్. నెక్స్ట్ చూడండి y² కోఎఫిషియంట్ ఏముంది 1 కదా, అంటే వాల్యూ ఏంటి పాజిటివ్నే కదా, 2 వాల్యూస్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు డెల్టా ఏమైపోవాలిరా డెల్టా లెస్ దాన్ 0 అనమాట. ax² ప్లస్ bx ప్లస్ c గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండి a² కోఎఫిషియంట్ కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటే డెల్టా ఏమైపోయింది లెస్ దాన్ 0 అయిపోయింది అనమాట. ఓకేనా. ఇక్కడ రాసుకుంటారా, నేను రాశాను సైన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది మనకి గ్రేటర్ దాన్ 0 వచ్చింది, కోఎఫిషియంట్ x² ఏమొచ్చింది గ్రేటర్ దాన్ 0. సో మనది ఏం కావాలి డెల్టా లెస్ దాన్ 0 అయిపోవాలి. డెల్టా అంటే ఫార్ములా ఏంటి సరే రాసుకున్నామా ఇప్పుడు. వేర్ a ఈక్వల్ టు ఏముంది 1 ఉంది, నెక్స్ట్ b ఈక్వల్ టు ఏముంది మా 6y మైనస్ p ఉంది, c ఈక్వల్ టు ఏముంది 1 ఉంది. ఇక్కడ x² కోఎఫిషియంట్ కాదు y² కోఎఫిషియంట్స్. ఓకేనా. నెక్స్ట్ చూడు మనకి ఏముంది డెల్టా లెస్ దాన్ 0, డెల్టా లెస్ దాన్ 0. డెల్టా అంటే ఫార్ములా ఏంటి మా b² మైనస్ 4ac లెస్ దాన్ చూడ b² ఇంత ఉందా. ఇక్కడ చూడండి y కామన్ తీసేసాం కదా మనం, ఇక్కడ y కామన్ తీసినప్పుడు 6 మాత్రమే మిగిలిద్దిరా. ఓకేనా 6 మాత్రమే మిగిలిద్ది. ఇప్పుడు చూమా మన నెక్స్ట్ b² అంటే ఏంటమ్మా 6 మైనస్ 4p హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత 1, c అంటే వాల్యూ ఎంత 1 లెస్ దాన్ 0. నెక్స్ట్ చూడండి ఇది ఎలా ఉంది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. a² అంటే ఎంతరా 36 ప్లస్ b² అంటే 4p హోల్ స్క్వేర్ కదా, అంటే 16p² మైనస్ నెక్స్ట్ 2ab అంటే 2 6 చారు 12 12 4 చారు 48p మైనస్ 4 లెస్ దాన్ 0. చూడండి ఇక్కడ ఆర్డర్లో రాద్దాము 16p² మైనస్ 48p మైనస్ నెక్స్ట్ చూడండి 36లో 4 తీసేసేయండి ఏమొస్తుంది ప్లస్ 32 లెస్ దాన్ 0. నేను ఇక్కడ 16 కామన్ తీసేస్తున్నాను మా p² మైనస్ 16 3 జార్ కదా 48 3p ప్లస్ 16 2 జార్ ఎంత 32 కదా 16 2 జార్ లెస్ దాన్ 0. మనం చూడండి 3pని ఎలా రాయొచ్చు 2p మైనస్ p ప్లస్ 2 లెస్ దాన్ 0. చూడండి pని కామన్ తీస్తున్నాను p మైనస్ 2 నెక్స్ట్ మైనస్ 1ని కామన్ తీద్దాం p మైనస్ 2 లెస్ దాన్ 0. ఓకేనా. మన రూట్స్ ఏమైపోయినాయి p మైనస్ 1 నెక్స్ట్ p మైనస్ 2 లెస్ దాన్ 0. ఇక్కడ చూడండి మా ఎక్స్ప్రెషన్ ఏముంది therefore x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా లెస్ దాన్ 0 ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందిరా x లెస్ దాన్
ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఏముంది, p ఈక్వల్ టు 1, p ఈక్వల్ టు 2. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది, ఆల్ఫా అంటే ఎంత వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది p లెస్ దాన్, బీటా ప్లేస్లో ఏముంది 2. ఓకేనా, ఇలా అయినా రాయొచ్చు. నెక్స్ట్ p బిలాంగ్స్ టు, మనకి ఆల్ఫా అంటే ఏం రాసుకోవాలి, ఇక్కడ 1 కదా రాయాల్సింది, 1, 2. ఓకేనా, మన ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ p కనుక్కోమన్నాడు కదా, ఏమొచ్చింది 1, 2 వచ్చింది వాల్యూ. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఓకేనా, బాగా చూడండి ఒకసారి మళ్ళీ. y ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, సేమ్ డినామినేటర్లో ఉన్నదాన్ని ఇటువైపు పంపించేసాను. నెక్స్ట్ వైతో ఇంటూ చేశాను. నెక్స్ట్ ఎక్స్ మైనస్ పీని కూడా యువతలో తెచ్చేసుకొని ఏ ఫామ్లో తీసుకొచ్చాను, ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో తీసుకొచ్చాను. ఓకేనా, నెక్స్ట్ చేసిన తర్వాత ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది మా, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, లేకపోతే ఓకే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, గ్రేటర్ దెన్ 0 వచ్చింది. కోఎఫిషియంట్ ఆఫ్ x² కూడా ఏమొచ్చింది, పాజిటివ్నే ఉంది కదా. రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు మనం ఏం రాయొచ్చు, డెల్టా లెస్ దాన్ 0 రాయొచ్చు. ఎక్స్ ఇక్కడ చూడండి, a ఈక్వల్ టు ఎంత ఉంది 1, b ఈక్వల్ టు ఏముంది 6 - 4p, c ఈక్వల్ టు 1. డెల్టా లెస్ దాన్ 0, డెల్టా ఫార్ములా మీకు తెలుసు కదా, b² - 4ac. అదే నేను రాసింది, b² అంటే రాశాను. నెక్స్ట్ చూడండి. ఓకేనా, చూడండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.